లేక ప్రవర్తన మారుతుందా చూడుతుందా? నిద్రపోతున్న నాగపాముపై రాయి విసిరితే అది పగ పెడుతుంది, కాటి వేసేదాకా. కానీ పగ చల్లారదని తెలియక నువ్వు నన్ను కొట్టావు. ఇప్పుడు ఈ కళ్యాణాన్ని చూపిస్తాను. పసిపిల్లవాడు తెలియక నిప్పు పట్టుకుంటే పట్టుకున్న పసిపాడిన కాలకాడ మానుతుందో సుధా? అలాగే ఇంటికి నిప్పంటుకున్న తర్వాత నీళ్ల కోసం బావిని తమ్ముడు చెప్పినా సరే ఇలా వెతకడం నీకు ధర్మం కాదు. నువ్వు క్షమాపణ చెప్పావు కాబట్టి నాలో కోపాన్ని చెప్పుకుని ప్రేమతో నేను అనుమతించాలని నా కోరిక తెచ్చుకుంటు. క్షమించు, అవి చేశాను. ఇలా చేయటం న్యాయం కాదు. నువ్వు చెయ్యన్నా చేదరించుకున్నా నీ వెంట పడుతుంటే నువ్వు నన్ను చీకొట్టడం కూడా న్యాయం కాదు. ఏదో అవసరం తొందరపడ్డాను, క్షమాపణ చెప్పాను. ఇలా చేయటం నీకు ధర్మం కాదు. ఎవరిని చూస్తే నా జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏమవుతుంది? 3 పూలు 5 కాయలు అవుతుంది. నిన్ను నా భార్యగా సేకరించి నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నీ వంపు చొంపుల వయ్యారాలతో, నీ నడువంపులతో, నీ పిగి కౌగిలలో నువ్వు మనిషి కాదు, పక్కపే. నీకు మనసు లేదు, తగిన పాచన వద్దేవి. చదువుకున్నావు సరిపోదు, నా సంస్కారం కావాలి, అది గుర్తుపెట్టుకో. చదువుకున్నవాడిని కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి నువ్వు చీకొట్టున్నా చేదరించుకున్నా నేను మనిషిలా ప్రవర్తిస్తున్నాను. కానీ నువ్వే నన్ను ప్రసూలు చేస్తున్నావు. చూడు, ఆఖరిదాకా నీకు టైం ఇస్తున్నాను. పరీక్షల మీద నీకు టైం ఇస్తున్నాను. ఈ లోపల మనసు మార్చుకున్న దారికి వచ్చావా? సరే సరే, లేదా పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్. అప్పుడే మొదలైంది.